అండి, అందరికీ నమస్కారం. నేను మీ మౌనికని. ఈరోజు మీ టారో రీడింగ్లో నేను చెప్పబోయేది ఫ్యామిలీ మెంబర్స్ చూడొచ్చు, ఇంకా లవర్స్ చూడొచ్చు, ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇంకా ఎవరైనా ఇతర వాళ్ళు అందరూ చూడొచ్చండి ఈ రీడింగ్లో. అయితే ఈరోజు నేను చెప్పబోయే రీడింగ్ అంటే ఎవరి గురించి వస్తుందో పర్సనల్ నేను అంత గట్టిగా నేను చెప్పలేను. ఎవరి గురించి వస్తే వాళ్ళ గురించే చెప్పేస్తానండి. ఫ్రెండ్స్ గురించి రావచ్చు, భార్యాభర్తల గురించి రావచ్చు, లవర్స్ కోసం రావచ్చు, ఇంకా మిగతా ఎవరి గురించి అయినా రావచ్చు, ఇతర బయట వాళ్ళ గురించి కూడా రావచ్చు. ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చండి. కానీ నేను చెప్పబోయే మొత్తం పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, లేకపోతే కామెంట్ చేయండి, ఏమన్నా చేయండి, మీ ఇష్టం అండి. నచ్చితే ఒక లైక్ పడేయండి, ఓకేనా. నేను మీ మౌనికని. ఓం నమః శివాయ. ఏంటో నేను చెప్తున్నాను కదండి, దానికోసమని కార్డ్స్ కూడా తొందర పడుతున్నాయి, ఓకేనా. ఈరోజు నేను చెప్పబోయేది, ఒకవేళ దీంట్లో లవర్స్ గురించి వెళ్తే లవర్స్ గురించి చెప్తానండి, ఒక భార్యాభర్తల గురించి వెళ్తే భార్యాభర్తల గురించి వెళ్తాను, ఫ్రెండ్స్ గురించి వెళ్తే ఫ్రెండ్స్ గురించి చెప్తాను, ఇంకా బయట ప్రాబ్లం ఉన్న వాళ్ళది ఎవరి గురించి వెళ్ళినా దేని గురించి అయినా చెప్తానండి. నేను ఆల్మోస్ట్ మొత్తం ఫ్యామిలీ గురించి కూడా నేను చెప్తాను, ఓకేనా. అయితే దీంట్లో ఒక అతను చాలా డబ్బు వ్యక్తి చాలా డబ్బు సంపాదించి ఆడుకొని వదిలేసిన అతను. నేను ఒకప్పుడు చాలా డబ్బు చూసిన వాడిని. ఈరోజు నేను డబ్బు చూడని వాడిని కాదు. నేను ఈ డబ్బు వల్ల నేను చాలా సమస్యలు అనేటివి నాకు ఎదురైనాయి. అందుకే డబ్బు అంటే నాకు డబ్బు మీద అంత ఇంట్రెస్ట్ ఏం లేదు. ఈ డబ్బు వల్ల నేను చాలా అన్ని విధాలుగా ప్రపంచంలో అన్ని విధాలుగా వేరి పడేసి చూశానని చెప్తున్నాడు అతను. అవునండి, డబ్బు ఉంటే ఏదైనా చూడవలసిందే కదా, ప్రపంచంలో చుట్టుకొని వస్తాం. అలా ఆయన డబ్బు గురించి ఆలోచించే మనిషి కాదు. అతను డబ్బులో నేను మునిగి ఉన్నాను. నేను ఈ డబ్బులో అంతా చూసిన వాడిని ఉన్నాను. డబ్బు విలువ ఏందని నాకు తెలుసు. డబ్బు లేకపోతే ఎలా ఉంటారో, డబ్బు ఉంటే ఎలా ఉంటారో అని మొత్తం అతనికి తెలుసు. ఆ విధంగా అతను ఆ డబ్బుని కొద్దిగా నా దగ్గర ఉన్నది వేరే వాళ్ళకి పంచి పెడతానని చెప్పేసి పేదవాళ్ళకి కొంతమందికి సాయం చేస్తాడు. అతను ఎంత గొప్ప మనసో తెలియదు. అసలుకి ఎందుకు ఆయనకి డబ్బు అంటే విరక్తి వచ్చిందో ఈ కార్డ్స్లో తెలుసుకుందాం ఇంకా ముందు. అయితే చాలా ఉన్నవాడు. అయితే ఈ డబ్బులో ఆయన ఏం తెలుసుకున్నాడంటే, డబ్బు నాకు వద్దు అని చెప్పేసి అందరికీ దానం చేశాడు. అయితే డబ్బు విలువ ఏంటంటే, నేను కొన్ని ప్రపంచాలు చూసి వచ్చాను. డబ్బులో ఏంది అనేది, మంచి ఏంది చెడ్డ ఏంది అన్ని విధాలుగా నేను చూసిన వాడిని అని చెప్పేసి ఈరోజు డబ్బు ఎందుకు దానం ఇస్తున్నాడో, ఎందుకు అందరికి పంచుతున్నాడో అనేది కూడా తెలుసుకుందాము. ఈ డబ్బుని అందరికీ పంచి పెడుతున్నాడండి, చూస్తున్నారా. ఊరూరికి వెళ్ళి పంచి పెడుతున్నాడు. అతనికి ఎంత బాధ ఉందో, ఆ డబ్బు గురించి ఏం సమస్యలు వచ్చినాయో తెలియదు. సరే, డబ్బు గురించి అంటే ఒక భార్య గురించి, నా భార్యకి డబ్బులో మునిగి తేలింది. నా భార్య డబ్బులో గురించి, డబ్బు అంటే ఏంటిదో అనేది నా భార్యకి తెలియదు. అలాంటిది నేను ఆ అమ్మాయిని చాలా డబ్బులోనే చూసుకున్నాను. ఎంత అంటే, నా ఇంటికి వచ్చినప్పుడు మన అమ్మాయిలను ఎలా చూసుకుంటామో ఆ అమ్మాయిని కూడా అలానే చూసుకున్నాను. మన సిస్టర్ బ్రదర్స్ ఎలా ఉంటారో నేను కూడా ఆమెను మన సిస్టర్ లెక్క చూసుకున్నాను. ఆమె నా భార్య కాకుండా నా కన్నతల్లిని ఎలా చూసుకున్నానో అలా చూసుకున్నాను. కానీ నా భార్య నన్ను చాలా మోసం చేసింది. డబ్బు ఏడిదాకా తెస్తుందంటే కొన్ని విధాలుగా మనసుకు గాయపరిచేలాగా తెస్తుంది. నా భార్య నన్ను అలాగా తీసుకొచ్చింది. అందుకే నాకు డబ్బు అంటే చాలా విరక్తి. నాకు డబ్బు వద్దు అని నేను పంచిపెట్టాను అని చెప్తున్నాడు. అంటే వాళ్ళ భార్య వల్ల వచ్చిందని సమస్య ఆయనకి చెప్పాడు. వాళ్ళ అమ్మకి ఏమని చెప్తున్నాడు, ఏంటయ్యా నువ్వు ఎందుకు ఇలా మారిపోయావు, నీకు ఏం తక్కువ ఉన్నది, నీకు చాలా మీ తండ్రి గారు సంపాదించండి, నువ్వు సంపాదించినావు, ఎందుకు నువ్వు ఇలా డబ్బును అందరికీ పంచిపెడుతున్నావు, నీకు అసలుకి ఏం బాధ వచ్చింది ఏంటిది అని చెప్పేసి వాళ్ళ సిస్టర్ వాళ్ళ అమ్మ అడుగుతున్నారు. లేదమ్మా, డబ్బు అంటే ఏంటిదో అనేది నాకు
విరక్తి పుట్టింది. మనకి డబ్బు లేదు. పేదవాళ్ళ లెక్క బతికినప్పుడే పేదవాళ్ళ లెక్క బతికినదే బాగుంది. వాళ్ళ దగ్గర ఏమీ లేకున్నా కూడా వాళ్ళు సంతోషంగా ఉంటారు. మన దగ్గర అన్నీ ఉండి కూడా నాకు సంతోషం లేదు. నా ఈ డబ్బు వల్ల నాకు పెద్ద సమస్య వచ్చి పడ్డది. ఇది అంతా మీకు తర్వాత నేను చెప్తాను వివరంగా. నన్ను ఇప్పుడు ఏం అడగకుండ్రి, నేను తీసుకెళ్తున్నాను డబ్బుని అని చెప్పేసి వాళ్ళ సిస్టర్కి వాళ్ళ అమ్మకి చెప్తున్నారు. చూస్తున్నారండి. సరే, ఈ డబ్బు వల్ల అలా భార్య చేసింది ఏంటంటే ఒక పొరపాటు చేసిందండి. నేను ఇంట్లో తప్పుగా అంటున్నాను అనుకోకండి. అయితే దీంట్లో వెళ్ళిందంటే అలా ఈరోజు డబ్బు వల్ల ఏంటంటే భర్త ఎంత డబ్బు సంపాదించినా కూడా ఆ భార్య బయట వాళ్ళతోని సంబంధం ఉందని అంటే థర్డ్ పార్టీ అంటారు కదండి. థర్డ్ పార్టీ అంటే నేను తెలుగులో చెప్తాను. థర్డ్ పార్టీ కాకుండా మూడో వ్యక్తి. అంటే ఆ మూడో వ్యక్తి వచ్చేసి ఏమీ లేకుండా, అంటే ఆమె ఎప్పుడు మ్యారేజ్ కానప్పుడు అతన్ని చాలా ఇష్టపడ్డది. భర్తకి కొద్ది రోజులు ఉండంగా భర్తకి తెలిసిపోయింది. కానీ నా భార్య మ్యారేజ్ అయింది కదా, నా భార్య ఎందుకు మారది అని చెప్పేసి అతను చాలా నమ్మిండు. అందుకోసమనే ఆమెను ఎంత నమ్మిండో అయితే ఆమె అంత మోసం చేసింది. అందుకే ఆయనకి డబ్బు మీద అంటే విరక్తి పుట్టింది. డబ్బు వద్దు, నాకు ఏది వద్దని ఆయన నిర్ణయం తీసుకున్నాడు. ఆమె మాత్రము అక్కడ ఇంట్లో నటించుకుంటా అత్త మామయ్యని వాళ్ళ భర్తని నమ్మించుకుంటా ఆమె ఫస్ట్ ఇష్టపడ్డ ప్రేమించిన అతనికి అంటే రెండో వ్యక్తికి ఆమె డబ్బు అంతా సాయం చేస్తుంది. అంటే అతనితోని సంబంధం ఉందని వాళ్ళ భర్తకి తెలిసిపోయింది. అందుకే ఆయనకి డబ్బు అంటే విరక్తి పుట్టింది. ఇదిగోండి వాళ్ళ భార్య. ఇలా కూడా ఉంటారు కొంతమంది ఆడవాళ్ళు. నేను చెప్పేది కూడా ఈరోజు ఇప్పుడు ఈ జనరేషన్లో జరుగుతున్నది కాబట్టి నేను చెప్తున్నానమ్మా. ఉన్నట్టు వెళ్ళింది కాబట్టి నేను చెప్తున్నాను. ఇది ఆమె రెండో వ్యక్తిని ఆమె మనసులోకి రానిచ్చుకొని నాకు ఇంకొక అతనితో నాకు మ్యారేజ్ అయింది, నాకు ఇప్పుడు అంతా ఉంది, అతనికి చాలా డబ్బు ఉంది, కానీ ఎప్పుడు ఉన్నా నిన్ను నా మనసులోకి వెళ్ళి నేను తీసేయలేను, నాకు వద్దనంగా నాకు డబ్బు ఉన్నాడని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు ఆమెకు మ్యారేజ్ చేశారండి. అది కూడా తప్పే కదండి. అదే ప్రేమించడానికి వేసుకుంటే కష్టమో సుఖమో ఆమె చాలా హ్యాపీగా బతికేది. అంటే ఇప్పుడు తప్పుదారులు తొక్కిచ్చింది కూడా మన తల్లిదండ్రులే. అందుకని ఆ అమ్మాయి ఎటు ఆలోచన చేయకుండా అతని మీదనే ప్రేమ పెంచుకున్నది. ఇదిగో నా దగ్గర చాలా డబ్బు ఉంది, నువ్వు పేదవాని లెక్క బతకకు అని చెప్పేసి అతనితోనే మాట్లాడుకుంటా వాళ్ళ భర్త అంటే వాళ్ళ అత్తమామ డబ్బు ఆస్తి అంతా ఉంది, మా అత్తమామకి చాలా ఉంది, ఇదిగోండి మీరు తీసుకొని సంతోషంగా ఉండండి అని చెప్పేసి అతనితోనే చాలా అన్నగా ఉంటుంది. చాలా అతన్నే ఇష్టపడ్డది కదా, అతని మీదనే చాలా ప్రేమగా ఉంటుంది. అందుకని భర్తని అత్తమామని పక్కన పెట్టేసి వాళ్ళ సంపాదన ఆమె ప్రియుడికి మొత్తం ఇస్తుంది. అది వాళ్ళ భర్తకి తెలిసి నేను ఏమీ అనలేకపోతున్నాను అనే వాళ్ళ భర్త ఇంకా తల్లిదండ్రులకు చెప్పలేడు. ఏం చేశాడు, భర్త అర్థం చేసుకున్నాడు. ఈ ముచ్చట కూడా చెప్తానండి. సరే, ఆమె ఈ భర్తకి తెలిసిన తర్వాత ఆమె ప్రియుడికి మొత్తం డబ్బు అందిస్తుంది. నువ్వు చాలా బాగుండు, నన్ను అక్కడికి వెళ్ళి దూరం చేశారు, నేను వీళ్ళకి ఎలా చేయాలో అలా చేస్తాను, ఎప్పుడు నువ్వు నా మనసులోనే ఉండిపోతావు అని చెప్పేసి ఆ ప్రియుడికి చెప్తున్నది ఆమె. తల్లిదండ్రులు చేసే పొరపాటు ఇదేనండి. వాడికి ప్రేమించడానికి చేసిస్తే కష్టమో నష్టమో అట్లనే పడి ఏడుస్తారు. నన్ను తీసుకెళ్ళి నన్ను ఒక అడవి, నాకు అంత డబ్బు ఉన్నా చేసినా కూడా నేను అక్కడ ఒక అడవిలో ప్రాంతంలో ఉన్నట్టు ఉన్నాను, నాకు ఏమీ సుఖం లేదు. నేను అతనితో ఉన్నా కూడా నాకు నా మనశ్శాంతి నాకు లేదు, నాకు ఉన్నదంతా నేను ప్రేమించిన ఆయన మీదనే ఉంది అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పుకుంటా ఆమె ఏంటి ఒక ఎడారిలో ఉన్నట్టు ఆలోచన చేస్తుంది. నేను ఇంతమందిలో ఉన్నా కూడా నేను ఒక ఎడారిలో ఉన్నాను,
అంటారు అంటారు కదండి, ఒక ముళ్ళ కంపలో ఉన్నట్టున్నానని చెప్పేసుకుంటుంది. అంతే కదండి, ముళ్ళ కంపలు ఉన్నట్టే. నువ్వు ఎలా అయినావు మా మాట అని చెప్పేసి తల్లిదండ్రులు ఆమెని గట్టి పట్టుదలతోటి చేసిర్రు. ఆమెకి ఎలా అంటే నువ్వు ఎలా కదులుతావు, ఏం చేస్తావు, నువ్వు ఎలా బయటకు వెళ్తావు అని చెప్పేసి అమ్మాయి చెప్పినప్పుడు కూడా నాకు డబ్బున్నవన్నీ మీరు చేస్తున్నారు, నేను ఒక పేదవాన్ని ప్రేమించినాను, నాకు అతనితో మ్యారేజ్ చేయండి అని చెప్పేసి పాపం అమ్మాయి కూడా ఎంతో తల బాదుకున్నది. ఆయన తల్లిదండ్రులు అంటే మంచి కోరి నీవు వాడితో ఉంటే ఏం సుఖపడలేవు, వాడికి డబ్బు లేదు, నువ్వు వానితో ఏం చేసి బతుకుతావు, నిన్ను చాలా చదివిపించినాం మేము, చాలా నీకు చాలా ఖర్చు పెట్టినాము, నువ్వు మాకు ఒకగానొక కూతురువి, నువ్వు సంతోషంగా బతుకుడే మాకు కావాలి, నువ్వు ఎలా బయటకు వెళ్తావు, నువ్వు వెళ్ళకుండా నువ్వు బయటకు వెళ్ళనియ్యము, మేము ఉన్న వాళ్ళకే మేము పెళ్లి చేస్తావు, నువ్వు మా మాటనే వినాలి అని చెప్పేసి ఆమెకి ఒక గట్టిగా చెప్పేసి వాళ్ళ నాన్నగారు ఒక మాట గట్టిగా చెప్పేసి నువ్వు ఎలా వెళ్తావు అని చెప్పేశారు. ఇంతకెళ్ళి కదలనేకుండా పట్టుకుని కూడా నిలబడ్డారు. ఇక్కడ ఆమె మ్యారేజ్ అప్పుడు కూడా అందరూ కానీ ఆమె మ్యారేజ్ కూడా ఆమెకి ఇంటి ముంగట పందిరి వేసి అన్నీ అలంకరిస్తున్నా కూడా ఆమె ఏమని ఏడుస్తుంది, మీరు నాకు వద్దొద్దు అన్నాక నాకు పెళ్ళి చేస్తున్నారు, నాకు పెళ్ళి చేస్తున్నా కూడా నేను మీకు తర్వాత ముందు మీకు తెలుస్తుంది, తర్వాత నన్ను మాత్రం ఏమేమనద్దు, నాకు ఎప్పుడున్నా ఆ పేదోన్నే నేను ప్రేమించినాను, మనకు డబ్బున్న అహంకారం మీరు చూపెడుతున్నారు, అమ్మ నాన్న నాకు వద్దు అంటే కూడా నాకు బలవంతంగా పెళ్లి చేస్తున్నారు, అన్నీ అలంకరిస్తున్నారు, మీ ఇష్టం ఉన్నట్టు పందిరి కూడా పట్టదండి వాళ్ళ ఇంటి ముంగట. అమ్మాయి చెప్పింది, వాళ్ళ సంతోషం వాళ్ళే చూసుకుంటున్నారు అని అమ్మాయి సంతోషం చూస్తలేరు. ఏమన్నంటే మేము బాగా చదివించినాము, మా అమ్మాయిని చాలా పెద్దింట్లో ఇవ్వాలని ఎవరికైనా ఆశ ఉంటుంది కదా. సరే వాళ్ళ అమ్మ ఒక మాట అడుగుతుంది, అమ్మ మీ నాన్నగారు చెప్తున్నారు విను, నువ్వు చాలా కోటేశ్వరి లెక్క బతుకుతావమ్మా, ఈరోజు డబ్బు ఉంటేనే విలువ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళ అమ్మ ఇక్కడ చెప్తున్నారు. చూస్తున్నారండి, వాళ్ళ నాన్నగారు అక్కడ కూర్చుండ్రు, అమ్మాయికి చెప్తుంది వాళ్ళమ్మ, నువ్వు డబ్బు ఉన్న వాళ్ళని చేసుకుంటే చాలా బాగుపడతావు, డబ్బు లేని వాళ్ళని చేసుకుంటే నువ్వేమి బాగుపడవమ్మా, నువ్వు డబ్బులో పెరిగినావు, అందుకనే మీ నాన్నగారు నా మాట వినడు, నేను నీ మాట వింటాను, నువ్వు కూతురు లెక్క, నేను నా లెక్క ఆడపిల్లవు, నువ్వు రేపు నేను ఒక ఇంటికి వచ్చాను, నువ్వు ఇప్పుడు ఒక ఇంటికి వెళ్తున్నావు, ఎలా ఉండాలో నేను చెప్తున్నమ్మా, నువ్వు మీ నాన్నగారి మాట విను. అమ్మ నేను ఎలా వినాలమ్మా, నాకు డబ్బులో పెరిగి చూసిన దాన్ని, నేను ఇష్టపడ్డ మనిషితో ఉంటే నేను చాలా సంతోషంగా ఉంటాను అని నేను కోరుకుంటున్నానమ్మా, కానీ నాకు బలవంతంగా మీరు ఈ ఆస్తిని చూసుకొనే కదమ్మా నన్ను వద్దని చెప్పేసి బలవంతంగా నాకు పెళ్లి చేస్తున్నారు, ముందు ఎటువంటి సమస్యలు వచ్చినా నన్ను మాత్రం అడగొద్దమ్మా, నా మనసులో మీరు పెళ్లి చేసినా కూడా నా మనసులో అతనే ఉంటాడు అని చెప్పేసి వాళ్ళ అమ్మకి గట్టిగా ఒక మాట చెప్పేసింది. ఇక్కడ అతను పెళ్లి చేసుకున్న అతను అంటున్నాడు, నేను చాలా డబ్బు ఉంది, నాకు వచ్చే అమ్మాయి కూడా చాలా డబ్బుతోనే వస్తున్నది, ఇంకేంది నేను మహారాజు లెక్క ఉంటాను అని ఫ్రెండ్స్ అందరికీ నేను పార్టీ ఇస్తాను అని చెప్పేసి అక్కడ పందిరి అంటే మగపిల్లగాని ఇంటి ముంగట ఆడపిల్ల ముంగట పందిరి వేస్తారు కదండి, అక్కడ పందిరిలో ఆయన పెద్దగా పార్టీ పెట్టుకొని ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకొని, ఈరోజు నేను అందరికీ పార్టీ ఇస్తున్నాను, నేను కూడా నాకు దగ్గర స్థాయిలో నాకు డబ్బు ఎంత ఉందో వాళ్ళకి అంతున్న అమ్మాయి నాకు సమానంగా వస్తుంది, నాకు చాలా సంతోషంగా ఉంది, మా తల్లిదండ్రులు నాకు మంచిగా చూస్తారు అని చెప్పేసి అతను చాలా సంతోషంగా ఉన్నాడు. ఆమె భర్త అంటే కార్డ్స్లో ఉంది ఇలా అని అనుకోకండి. సరే అమ్మాయి అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్కి చెప్పుకుంటున్నది, నేను ఏమి చేయాలి, నేను చెప్తే కూడా మా అమ్మ మా నాన్నగారు నా మాట వినట్లేదు, నేను ఏమి చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు, నేను వెళ్ళిపోదామంటే అమ్మ వాళ్ళకి చాలా బ్యాడ్ నేమ్ వస్తుంది,
మీ అమ్మాయి ఇలా వెళ్ళిపోయింది, నాకు ఒకటే కూతురు అని చెప్పేసి మా తల్లిదండ్రులు ఏం చేసుకుంటారో నాకు తెలియదు. నేను అయోమయంగా ఉన్నాను, ఎటు దారి నాకు దొరకడం లేదు, నేను ఏం చేయాలి ఫ్రెండ్ అని వాళ్ళ ఫ్రెండ్కి చెప్పుకుంటుంది. వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, నువ్వు చేసేది ఏమీ లేదు, అతన్ని మర్చిపోవడం ఇంకా తప్పితే ఏమీ లేదు. నీ తల్లిదండ్రులు ఈరోజు నీకు మంచి కోరి పెళ్లి చేస్తున్నారు కదని అంటే, ఏం మాట్లాడుతున్నావే, నేను ప్రేమించిన మనిషిని నేను ఎలా వదులుకోవాలి చెప్పు, అది న్యాయమేనా అంటే, మీ తల్లిదండ్రులు అర్థం చేసుకోకపోతే మనం ఏం చేస్తాం అని చెప్పింది. మనము దూరంగా చెప్పకుండా వెళ్ళిపోయిందని చెప్పేసి చాలా నిందలేస్తారు. మన ఇంటోళ్ళ కన్నా బయట ప్రపంచంలో మనల్ని చాలా ఇదిగా చూస్తారు అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్తుంది. సరే ఏమీ చేసేలేదు, నేను హ్యాపీగా మ్యారేజ్ చేసుకో, ఆల్ ద బెస్ట్ అని చెప్పేసి అమ్మాయికి గిఫ్ట్ ఇస్తుంది వాళ్ళ ఫ్రెండ్. అతను ఏం ఆలోచిస్తున్నాడంటే, అయ్యో నా దగ్గర ఈరోజు డబ్బు లేదు, నేను ఏమి చేయాలి, నేను ప్రేమించిన అమ్మాయిని నేను కోల్పోతున్నాను, నేను ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పేసి వేటకి వెళ్ళుకుంటా, నా పనికైనా వెళ్ళుకుంటా ఆలోచించుకుంటా వెళ్తున్నాడండి. సరే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ వచ్చింది. వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ ఏం చెప్తుందంటే, నువ్వు ఇంకా మా అమ్మాయిని కలవద్దు, మా అమ్మాయి గురించి మీరు ఏం మాట్లాడకూడదు అని చెప్తున్నది. ఎందుకు అలా అని, నన్ను పేదవాడిని అని చెప్పేసి నేను మీ అమ్మాయిని చాలా ఇష్టపడ్డాను, ఎందుకు మీరు నన్ను ఇలా చేస్తున్నారని చెప్పేసి కూడా అడిగారు. అంటే నీకడ డబ్బు లేదు, నీకు ఏమీ లేదు, మా అమ్మాయి చాలా ఉన్న వాళ్ళకి ఇస్తే సంతోషంగా బతుకుతుందని నిన్ను అడుగుతున్నాను, అర్థమవుతుందా? మా అమ్మాయి నువ్వు మా అమ్మాయిని ఇష్టపడ్డోడు అయితే మా అమ్మాయి సంతోషం కోరి నువ్వు దూరం పక్కకు జరగండి. మా ఆయన ఎవరి మాట వినడు బాబు, నేను అందుకే వచ్చి మీ ఇంటికి వచ్చి నేను చెప్తున్నాను అని చెప్పాది ఆ తల్లి. అమ్మ, నువ్వు ఇంతగా చెప్తున్నావు, నేను మీ అమ్మాయిని ఎంతో ఇష్టపడ్డాను, నా దగ్గర డబ్బు లేదు, సరే ఆ అమ్మాయిని డబ్బు ఇచ్చిన వానికి చేస్తున్నారు, ఆమె సంతోషమే నాకు కావాల్సింది అని చెప్పేసి చాలా ఏడ్చుకుంటూ చెప్పాడు. సరే బాబు, మీకు రాసి పెట్టింది లేదేమో, నేను ఏమి చేయలేను మా ఆయన మాట కాదని, నన్ను క్షమించు బాబు, మా అమ్మాయి మంచి కోరి నువ్వు కోరుకోవాలని నిన్ను అడుగుతున్నానంటే, సరే అమ్మ, మీ అమ్మాయి నేను ప్రేమించిన కాబట్టి ఆ అమ్మాయి బాగుండాలని నేను కోరుకుంటున్నాను, మీ అమ్మాయి జీవితంలోకి నేను రాను అని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్పింది. అతను అయ్యో నేను చెప్పేసి అతను ఒక చెట్టు కిందికి పోయి చాలా ఏడుస్తున్నాడు. అయ్యో నేను ప్రేమించిన అమ్మాయి నాకు దక్కడం లేదు, ఈరోజు నా దగ్గర డబ్బు లేదనే కదా నేను ఈ విధంగా అయిపోయాను, నేను దేవుడు పేదింట్లో పుట్టించి చేసిన తప్ప ఇది, అంటే డబ్బు లేదని చెప్పేసి ఇంత డబ్బున్న అమ్మాయిని ప్రేమిస్తే వాళ్ళు ప్రేమకు విలువ ఇవ్వరా, మా ప్రేమ దూరం అయిపోతుందా అని చెప్పేసి ఒక చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్నాడు. ఎంత ఏడ్చినా ఏమీ లాభం లేదు, వాళ్ళ నాన్నగారు ఒప్పుకోలేరు, ఇప్పుడు నా చేతిలో జాబు లేదు, ఏమీ లేదు, నేను జాబు కోసం ట్రై చేస్తున్నాను, అయినా నా జాబు విలువ నెలకు వచ్చేసరికి నా జాబు నా శాలరీ కూడా వాళ్ళకి తక్కువనే, వాళ్ళ ఇంట్లో ఒక పనివాడికి ఇచ్చినంత, ఏం చేద్దాం, సరే నా అమ్మాయి మీద నాకు ఎప్పుడు ప్రేమ చావదు, చచ్చినంతకాలం ఆ అమ్మాయి మీదనే ఉండి బతుకుతాను, నేను నా తల్లిదండ్రులను చూసుకుంటాను, అమ్మాయి మీదనే బతుకుతానని ఒక చిన్న ఆలోచన చేసుకొని ముందు అడుగు వేస్తున్నాడు. ఆ చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్నాడు. ఏం రోగాలో వీళ్ళకి. అయితే అతను అడుగుతున్నాడు, వెళ్ళావా ఆ పిల్లగాని ఇంటికి, వెళ్ళావా ఆ అబ్బాయికి చెప్పావా, నువ్వు మన అమ్మాయి జోలికి రావద్దని చెప్పినావా లేదా అంటే, చెప్పేశానండి, అబ్బాయి మీరు డబ్బు ఉన్నదని అహంకారం ఎందుకు చూపెడుతున్నారండి, ఇదే డబ్బు మన అమ్మాయికి ఆ పిల్లగాడికి ఇవ్వచ్చు కదా,
అబ్బాయికి ఇస్తే మన అమ్మాయి అబ్బాయి చాలా సంతోషంగా ఉంటారు కదా వాళ్ళు. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారంటే, నీకేం తెలుసు డబ్బులో ఉన్న విలువ? డబ్బు ఉంటేనే ఈరోజు మనకి పేరు అంతస్తులు అంతా పెరుగుతుంది. డబ్బు లేకపోతే ఎవడు విలువ ఇవ్వడు. వాడు సంపాదన మన ఇంట్లో ఒక పనివాడికి ఇచ్చినంత కాదు. నేను చెప్పిన మాట చెప్పొచ్చినావా లేదా అని భార్యని నిలదీశాడు. సరే చెప్పానండి. ఆ అబ్బాయి కూడా మన అమ్మాయి మంచి కోరుకొని అతను ఎటువంటి గొడవలు చేయనన్నాడు. మీరు హ్యాపీగా అమ్మాయికి మ్యారేజ్ చేసేయండి అని చెప్పాడు అబ్బాయి. సరేనా అంటే సరే అని చెప్పాడు. ఇంకా భార్యను కూడా నిలదీసి అడిగాడు. అక్కడ ఆ కళలోనే అంతను ఏమనుకుంటుందంటే, నేను చాలా సఫర్ అవుతున్నాను అని ఒక దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక దేవుడిని, ఓ శివయ్య నువ్వు ఉన్నావా లేవా అని అడుగుతున్నాడు. దేవుణ్ణి నిలదీసి అడుగుతున్నాడు. తండ్రి ఏంటి డబ్బు మహిమనేనా? డబ్బు ఉంటేనేనా? ఒకసారి నాకు ఆ డబ్బు చూంచు తండ్రి. శివయ్య నువ్వే నాకు దిక్కు, నాకు ఎవరు లేరు. నాకు జాబు రావాలని నేను కోరుకుంటున్నాను. ఇక మీట నాకు అమ్మాయి మనసులో రావద్దని నేను వేడుకుంటున్నాను. నా మనసులోకి ఎప్పుడు రానియకు అని చెప్తున్నాడు. డబ్బు అంటే ఇదేనా? ఈ డబ్బు కోసమేనా ఇంత ప్రేమించిన అమ్మాయిని కూడా నాకు దూరం చేసిండ్రు అని శివయ్యను వేడుకుంటున్నారు. అవును తండ్రి, ఈరోజు డబ్బు గురించి ఎటువంటి పనులైనా చేయగలుగుతారు. నీ దగ్గర డబ్బు లేదు, వాళ్ళ అమ్మాయి చాలా మంచిగా బతకాలని వాళ్ళు కోరుకుంటున్నారు నాయన. నువ్వు ఇది అర్థం చేసుకో. దేవుడు నీ రాతలో విధి రాత ఎలా రాస్తాడో ఆ బ్రహ్మదేవుడు, ఒకవేళ ఆ అమ్మాయి నీ దగ్గరికి రావాలనుకుంటే వచ్చేస్తుంది. ప్రేమకి ఎవ్వరు వాడు దేవుడు కూడా, దేవుళ్ళు కూడా మేము కూడా ప్రేమని చేయలేము అని చెప్తున్నారు. ప్రేమలో ఉన్న గొప్పతనం అంత పెద్దది. ప్రేమించుకున్న వాళ్ళని ఎవరు కూడా విడదీయలేరు. దేవుడు అనే మేము కూడా విడదీయలేము. ఆ దేవుడు రాసిన రాతలో ఉంటే నీకు సిరి సంపదలతోటి అన్నీ, నీకు డబ్బు నగలు అన్నీ వస్తున్నాయి. ఒకవేళ ఆ అమ్మాయి నీకు రాసి పెట్టినా కూడా పెళ్ళి అయినాక కూడా నీ దగ్గరికే వచ్చే మార్గం ఉండొచ్చేమో. సరేనా అంటే, తండ్రి నువ్వు శివయ్య నువ్వు ఉన్నవని నేను నమ్ముతున్నానని చెప్పేసి ఆ తండ్రి కాడికి దండం పెట్టుకొని వెళ్తున్నాడు. వాళ్ళ తండ్రి గారు ఏం ఆలోచన చేస్తున్నాడు? అయ్యో నా కొడుకు జీవితం ఇలా అయిపోతున్నదా? నేను ఇలా అయిపోతుంది అనుకుంటే నేను నా కొడుకుని ఆయన ఎంత నాకున్న స్థాయిలో నేను చదివించాను నా కొడుకుని. ఏదో చిన్న జాబు చేసుకుంటాడని నేను అనుకున్నాను. కానీ నా కొడుకుకి ఇంత కష్టం వస్తుందని నేను అనుకోలేదు. అయ్యో తండ్రి నాయన నేను ఏమి చేయాలి? నాకు ఎటు దిక్కు తోస్తలేదు. నా కొడుకు చాలా ఏడుస్తున్నాడు. వాళ్ళు డబ్బున్న వాళ్ళు, మేము డబ్బు లేని వాళ్ళం. నేను అమ్మాయిని పోయి ఎలా అడగాలి అని చెప్పేసి చీకటిలో అక్కడ పొలం కాడికి వెళ్ళేసి చాలా ఆలోచన చేస్తున్నాడు. డబ్బున్న అమ్మాయిని ప్రేమించాడు, మన దగ్గర డబ్బు లేదు. ఇప్పుడు నా కొడుకు గురించి ఆలోచన చేస్తున్నాను. నా కొడుకు ఏమైపోతాడో అని అనుకుంటున్నాడు ఆ తండ్రి, పిల్లగాని తండ్రి. సరే అతను ఏమి ఆలోచన చేయకుండా ఒక ఆలోచనకు వచ్చిండు. సరే ఆ అమ్మాయి చేసుకున్నది అని చెప్పేసి అంతా తెలిసిపోయినాక అతను ఇప్పుడు వాళ్ళ భర్తను అన్నాం కదండి, వాళ్ళ భర్త దేని గురించి అనే ఆలోచన చేస్తున్నాడు అనే విధం కూడా మీకు చెప్తాను. అతను ఎందుకు ఈ విధంగా మారిపోయాడు, డబ్బు అంటే ఎందుకు విరక్తి పుట్టింది, డబ్బు వద్దు అని చెప్పేసి ఎందుకు వద్దన్నాడు అనేది కూడా మీకు నేను ఈరోజు చెప్తాను. ఆ డబ్బులా ఎంత బాధాకరంగా ఎలాంటి సమస్య వచ్చి పడ్డది అనేది కూడా ఇప్పుడు మీకు నేను చెప్తాను. దాంట్లో ఇదేనండి, ఇద్దరు ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారని చెప్పాను కదా, దాంట్లో తను తెలుసుకోలేంది వాళ్ళ అమ్మ నాన్న ఆ అమ్మాయి చెప్పినా కూడా తెలుసుకోలేరు. అందుకే తెలుసుకోకుండా అమ్మాయికి మ్యారేజ్ చేసేసారు.
మ్యారేజ్ చేసినాక కూడా ఆ అమ్మాయి అతనితో సరిగ్గా కాపురం చేయడం కానీ, అతనితో మంచిగా కలిసిమెలిసి ఉండడం కానీ ఆమె ఉండట్లేదు. ఎందుకో అని కొద్ది రోజుల నుండి భర్త చాలా సఫర్ అయిపోయాడు. ఎందుకు ఈ అమ్మాయి నాతో చాలా కలిసి ఉండలేదు, మాకేం తక్కువ ఉన్నది ఏం లేదు అని చెప్పేసి అతను చాలా ఆలోచించాడు. ఆలోచించినాక కొద్ది రోజుల తర్వాత అదే చెప్పాను కదండి, ఆమె ప్రేమించిన వ్యక్తి ఆమె మనసులో ఉన్నాడని చెప్పేసి ఇక్కడ ఫ్యామిలీకి కూడా తెలిసిపోయింది. అతను గట్టి నిర్ణయం తీసుకున్నాడు. ఏమని, నాకు వద్దు ఆ అమ్మాయిని, నాతోనే అమ్మాయి ఇప్పటివరకు నాకు పెళ్ళైన నుండి అమ్మాయి నాతో అనువుగా ఉండలేదు, నాతో చలువుగా ఉండలేదు, నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. ఈ డబ్బు నేను తీసుకొని ఏం చేయగలుగుతాను, పోనీ వాళ్ళిద్దరిని కలుపుతానన్న వాళ్ళు బాగుంటారేమో అనే ఆలోచన కొద్దీ ఆయన ఆలోచన చేస్తాడండి. వాళ్ళిద్దరిని కలుపుతాను అనే ఆలోచన చేస్తున్నాడు. ఈ జనరేషన్లో ఇలాంటి మనుషులు ఉన్నారంటే ఆ దేవుడు ఉన్నాడని ఇంకా మనం నమ్మాలి. ఆయన మ్యారేజ్ చేసుకున్న కూడా వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. ఆ అబ్బాయి ఒక పేదింటి అబ్బాయి అని చెప్పేసి కూడా ప్రేమించుకున్నాడు అని చెప్పేసి అతను భర్త ఆలోచన చేస్తున్నాడు. నాకన్నా అక్కడనే సంతోషంగా ఉంటుంది అన్నప్పుడు నేను అక్కడికే పంపిస్తానని చెప్పేస్తున్నాడు. ఇతను ఆలోచన చేసినాడు, నేను వాళ్ళిద్దరిని కలుపుతాను. సరే, ఎంత గొడవలు కానీ ఏమి కానీ నేను మాత్రం వాళ్ళని కలుపుతాను అని చెప్పేశాడు. వాళ్ళ నాన్నగారి కాడికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్నకి చెప్పేశాడు, నాన్నగారు మీరు నాకు తెలియక ఒక తప్పు చేశారు. మీరు నన్ను ఎంత సిరి సంపత్తులతో నన్ను పెంచారు. పెంచిన తర్వాత నేను మీ మాటకి ఏ రోజు నేను ఎదురు చెప్పలేదు. నాకు డబ్బు అంటే ఎందుకు విరక్తిగా ఉంటున్నాడని మీరు ఆలోచన చేశారు. నాకు డబ్బు ముఖ్యం కాదు నాన్న, నాకు ప్రేమ కావాలి. నన్ను ప్రేమించిన అమ్మాయి నా మనసులోకి రావాలి. నాకు అట్లాంటి అమ్మాయి వచ్చినప్పుడే నేను డబ్బు గురించి అని ఆలోచన చేస్తాను. నాకు డబ్బు వద్దు, నన్ను ప్రేమించిన అమ్మాయి నాకు కావాలి, నన్ను ఇష్టపడ్డ అమ్మాయి నాకు కావాలి. నన్ను ఇష్టపడని అమ్మాయి నాకు వద్దు. నేను ఇంకొక అమ్మాయిని బాధ పెట్టి తలుసుకోలేదు. మీరు నాకు నాన్నగారు మీరు పెళ్లి చేశారు, మనకు స్థాయి తగ్గట్టు మన డబ్బుకి మన అంతస్తుకు తగ్గ వాళ్ళని తీసుకొచ్చారు. కానీ అమ్మాయి మనసులో ఏముందని మీరు తెలుసుకోలేరు. కానీ మీరు తెలిసినా కూడా మీరు నాకు చెప్పకుండా నాకు మ్యారేజ్ చేసి తప్పు చేశారు, నాకు పెళ్లి చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయి మీరు నాకు అమ్మాయికి ఎంత డబ్బు ఉన్నా ఎంత ఉన్నా కూడా ఏమీ లేని అబ్బాయిని ప్రేమించిందని చెప్పేసి ఆ అబ్బాయి మీద ఉన్న ప్రేమ నా మీద లేదు. మనకి ఇంత డబ్బు ఉన్నా కూడా నా మీద అమ్మాయికి ప్రేమ లేదు. అందుకే నేను ఆ అమ్మాయిని అతనికి ఇచ్చి వాళ్ళిద్దరిని కలుపుదామని నేను అనుకుంటున్నాను నాన్నగారు. నేను మీ మాటకి ఎదురు చెప్పలేదు. ఇప్పుడు కూడా నా మాటకి ఎదురు చెప్పొద్దు అని చెప్పేసి వాళ్ళ నాన్నతో చెప్పుకుంటున్నాడు. సరే, ఇంకేంటి, ఈ డబ్బులన్నీ వాళ్ళకే ఇచ్చేస్తాను. ఒక దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసి నేను చేస్తున్నది కరెక్టా కాదా, నేను ఈరోజు ఒక ప్రేమ జంటని నేను కలుపుతున్నాను. నా భార్యనే కావచ్చు, కానీ నా భార్య మనసులో నేను లేకుండా అతనే ఉన్నాడు. నాకు సిరి సంపదలు అన్నీ ఉన్నాయి, డబ్బు ఉంది, ఆస్తుంది, అంతస్తుంది, అంత ఉంది, పలుకుబడి ఉంది. కానీ నేను ఆమె మనసులో లేనప్పుడు ఆ అమ్మాయి గురించి అతను అంత పేదవాడు ఉండి అమ్మాయి కోసం ప్రేమించిన అమ్మాయి కోసం త్యాగం చేశాడు. అలాగనే నేను కూడా చేయాలనుకుంటున్నాను. సరే, వాళ్ళిద్దరిని కలుపుతాను. ఇది కరెక్టా కాదా అని చెప్పేసి ఒక సముద్రం కాడికి పోయి ఒక కప్పులో అంటే నీటిలో ఎవరితోని చెప్పుకోకుండా నీటిలో ఉన్న చేపతోని చెప్పుకుంటున్నాడు. అయ్యో, నువ్వు చేసింది సముద్రంలో ఆ చేప అంటుంది, నువ్వు చేసేది ఎంతో చాలా గొప్పది, ఇటువంటి సహాయం ఎవరు చేయలేరు. కానీ నీ మనసులోకి నీకు అనుకున్న అమ్మాయి అంతకన్నా గొప్ప అమ్మాయి వస్తుంది. నీవు అనుకున్నట్టు నిన్ను ప్రేమించే అమ్మాయి, నిన్ను ఇష్టపడే అమ్మాయి అని వస్తుంది. కానీ నువ్వు అటువంటి బాధలు పెట్టుకోకు. నువ్వు వాళ్ళని కలిపి వాళ్ళనిద్దరిని ఎంతో గొప్ప వాళ్ళ మనసులో ఎంతో గొప్పగా వెదిగిపోయావు అని చెప్తుంది.
చాలు నాకు ఈ సంతోషం ఈ జన్మకి. నాకంటూ ఉంటే నా గురించి ఎదురు చూసే అమ్మాయి ఎక్కడో ఒక జాగాలో ఉంటుందని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి ఆయన ఎప్పుడు పోయి అక్కడ ఒక చెరువు కాడ ఒక చేపతోని స్నేహం చేస్తాడు. ఆ చేపతోని చెప్పుకుంటున్నాడు, నేను చేస్తుంది కరెక్టా కాదా, నువ్వు చేస్తుంది చాలా కరెక్ట్ అని చెప్పింది. సరే ఫ్రెండ్ నేను వెళ్తున్నాను, సరే వాళ్ళిద్దరిని కలిపేసి మళ్ళీ వస్తాను, వచ్చిన తర్వాత నీతో మాట్లాడతాను అనండు. సరే వెళ్ళేసి రా అని చెప్తుంది. ఆయనకు ఒక అలవాటు అది. సరేనండి, ఈరోజు ఏమంటారు, ఏమి లేని వాడిని ప్రేమిస్తే వానికి డబ్బు లేదు ఏమి లేదు అని చెప్పేసి తల్లిదండ్రులు చాలా దూరం పెడతారు. అతనికి డబ్బు లేదు ఏం లేదు, నువ్వు ఎలా ప్రేమించినావు, మనకు చాలా డబ్బు ఉంది అని చెప్తారు. అవునానండి, డబ్బు ఉన్నదని చాలా చెప్తారు. మీరు డబ్బున్న అబ్బాయినే చేసుకోవాలి, నువ్వు డబ్బున్న అబ్బాయిని చేసుకుంటేనే నువ్వు బాగుంటావు అని చెప్పేసి, నువ్వు పేదోన్ని ప్రేమించినావు, వాడి దగ్గర డబ్బు లేదు, నేను చాలా బాగా చూసుకోడు అని చెప్పేసి ఆ అమ్మాయిని బెదిరించి ఏదోలాగా మ్యారేజ్ చేసినా కూడా ఆ అమ్మాయికి అంత డబ్బు సిరిసంతలు అన్నీ ఉన్నా కూడా ఆ అమ్మాయి మనసులో అబ్బాయే ఉన్నాడు. లాస్ట్కి వచ్చేసరికి ఏడికి వచ్చింది, ఇంట్లో తెలిసిందే అక్కడ తెలిసిందే అందరినీ తెలిసిపోయినాక ఏముందండి, ఇంకా అబ్బాయి చేసుకున్న అతను నాతోని ఇలా చేసుకున్న 2-3 నెలలకి ఇలా అయిపోయింది, ఇంకా జీవితాంతం నాతోనే ఇలా కాపురం చేస్తుంది అమ్మాయి. సరే వాళ్ళిద్దరిని కలుపుతాను అని చెప్పేసి వాళ్ళిద్దరిని కలిపాడు. కలిపిన తర్వాత అక్కడ ఏమని కలిపిన తర్వాత వాళ్ళు అన్నారు, ఇంత మంచి మనసు నీ దగ్గర ఉన్నందుకు నన్ను క్షమించండి, నాకు మీతో కాపురం చేయడం నాకు ఇష్టం లేదు, నేను మా అమ్మ నాన్నకి మాత్రం కూడా నేను చెప్పాను, వాళ్ళు నా మాట వినలేదు అని చెప్పేసి అమ్మాయి చెప్పేసింది. సరే వాళ్ళు చెప్పకపోతే మీరు చెప్పారు, నాకు అదే సంతోషం. ఈరోజు నేను ఒకటే కోరుకుంటున్నానండి, నన్ను ప్రేమించిన వాడిని నాకు దగ్గర చేస్తారు, నేను కూడా మీకు కూడా మొక్కుతున్నానండి. నాకన్నా మంచి అమ్మాయి మీకు దొరకాలి, మంచి మనసున్న అమ్మాయి మీకు దొరకాలి, మిమ్మల్ని మీకు ఇష్టపడే అమ్మాయి దొరకాలని నేను దేవుణ్ణి వేడుకుంటున్నానండి అంటే, లేదు నీకోసం అతను అంత త్యాగం చేశాడు, నేను చేసేది చాలా చిన్నది, ఇది ప్రేమ కోసం, ఆ దేవుడు కూడా అడ్డుపడడు ప్రేమకి అని చెప్పేశాడు. ఎంత గొప్పవాడు తెలుసండి, అంత మంచివాడు. అందరినీ కాదని చెప్పేసి పెద్దలలో పెళ్ళి చేసినా కూడా అతను మళ్ళీ వెళ్ళి అన్నీ తెలిసినా కూడా డబ్బు మీద ఎందుకు విరక్తి వస్తుంది అని మనం ఫస్ట్ అనుకున్నాం కదా, ఆ డబ్బు ఏడు దాకా తెచ్చిందో ఒకసారి చూడండి. చెప్పాను కదండి, డబ్బు ఇక్కడ దాకా వచ్చింది. డబ్బు గురించి బాబుకి ఎందుకు ఇలా అవుతున్నాడో, అతను ఎందుకు సఫర్ అవుతున్నాడో మనం అనుకున్నాం. కానీ ఆ డబ్బు వల్ల అతను డబ్బుల్లో ఉన్న సంతోషం లేదు అని మనం అనుకున్నాం కదా, జరిగింది ఈ మ్యాటర్. అయితే వాళ్ళు ప్రేమించుకున్న వాళ్ళు, ఆ అమ్మాయి ఒక అతన్ని ప్రేమించింది. పేదవాడిని ప్రేమిస్తే వాళ్ళ అమ్మోళ్ళు ఏం చేశారు, పేదవాడిని చేసుకుంటే ఏముంది, ఉన్నవానికి ఇచ్చి చేయాలి అని చెప్పేసి వాళ్ళ అమ్మోళ్ళు పెద్ద నిర్ణయం తీసుకొని ఉన్నవానికి చేశారు. ఆమె ప్రేమ ఒక దగ్గర, ఆమె మనసు ఒక దగ్గర ఉండి ఒక దగ్గర కాపురం చేయమంటే ఎలా చేస్తుంది, ఆమె చేయలేదు కదండి. అందుకే ఆమె కొద్ది రోజుల తర్వాత వాళ్ళ భర్త చక్కగా ఆమె గురించి తెలుసుకున్నారు, ఎటువంటి గొడవ లేకుండా ఆ భర్త అర్థం చేసుకున్నాడు. కానీ ఈ జనరేషన్లో ఇప్పటి కాలంలో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని మనం అనుకుంటాం, కానీ కొంతమంది ఉన్నారండి. కొంతమంది శాడిస్ట్గా బిహేవ్ చేసే వాళ్ళు ఉన్నారు. శాడిస్ట్గా అంటే ఎంత, నేను ఎందుకు ఇలా చేయాలి, నాకు దాన్ని చిత్రహింసలు పెట్టాలనే శాడిస్ట్ కూడా ఉన్నారు. కానీ ఇతను చాలా గొప్ప మనసు కాబట్టి అతను వాళ్ళిద్దరిని కలిపాడు. ఆమె చాలా సంతోషించి అతనికి చెప్పింది, ఏమని చెప్పింది, నాకన్నా గొప్ప అమ్మాయి నీకు వస్తుంది, నిన్నుగా ఇష్టపడే అమ్మాయి వస్తుంది, మా ప్రేమను కలిపినందుకు మీకు నమస్కారం అండి అని చెప్పింది. అందుకేనండి తల్లిదండ్రులకు చెప్తున్నాను, ఇంకా ఎవరికైనా అందరికీ చెప్తున్నాను,
ప్రేమించుకున్న వాళ్ళకు కూడా చెప్తున్నాను. ఏదైనా ఉంటే ముందే చెప్పుకొని ముందే ఇది కాండి. తల్లిదండ్రులకి చెప్పకుండా తల్లిదండ్రులకి ఇది కాకుండా ఉండకండి. ఈరోజు తల్లిదండ్రులు మీకు కూడా చెప్తున్నాను, అందరూ వినండి. మీకు మీ సొంతంగా మీ అమ్మాయి ఇతన్ని నేను ప్రేమించినాను అని చెప్పినప్పుడు ఉన్నాడా లేడా అని కాదు, వాళ్ళు సంతోషంగా బతుకుతారా, వాళ్ళు నీళ్ళు తాగుతారా, కారం వేసుకొని తింటారా, వాళ్ళు సంతోషంగా బతికేది చూడండి. వాళ్ళు ఇష్టపడి మీకు ధైర్యంగా చెప్పినప్పుడు వాళ్ళకి పెళ్లి చేసి వాళ్ళకి ఒక గూడు అనేది ఇవ్వండి, వాళ్ళ సంతోషాన్ని కలపండి. కానీ మీ ఈగోని చూపెట్టేసి మేము మాకు డబ్బు ఉంది, మేము డబ్బు ఉన్న వాళ్ళకే చేస్తాము అని దూరం చేశారనుకో ఇటువంటి పరిస్థితి వస్తుంది. లాస్ట్కి మీరు కలపలేరు, చేసుకున్న అతనే కలిపాడు. ఇదే అండి ప్రేమ గురించి తెలుసుకున్న వాళ్ళు. అందుకే చెప్తున్నాను, ప్రేమ గురించి అమ్మాయిలు వచ్చి మీకు చెప్పినా లేనివాడు ఉన్నవాడని చూడకుండ్రి. అమ్మాయిలు వచ్చి చేసినప్పుడు వాళ్ళ సంతోషం కొద్దీ ప్రేమను విడతీయాలని చూడకుండ్రి. వాళ్ళకి పెళ్ళి చేయండి. పెళ్ళి చేసి మీరు ఏమంటారు అరేంజ్ మ్యారేజ్ చేసినట్టు చేయండి. చేసిన తర్వాత రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా మీరు ఇష్టపడ్డట్టు మీకు పెళ్ళి చేస్తాను అని చెప్పేసి మీ అమ్మాయి దిక్కు న్యాయంగా మాట్లాడటానికి ట్రై చేయండి. అర్థమవుతుందండి? మీకేనండి తల్లిదండ్రులు, అందరికీ చెప్తున్నాను, సరేనా? కాదు బోధని చెప్తే వాళ్ళంతకు వాళ్ళు లేచిపోయి పెళ్లి చేసుకొని రేపు ఇబ్బందులు పడితే తర్వాత మనం ఆలోచించేది ఏమీ లేదు, మనం ఆలోచించింది కూడా ఏమీ రాదు. అదే ఉన్నవాడినైనా సరే లేనివాడైనా సరే ప్రేమించినప్పుడు నేను ప్రేమించిన అని చెప్పినప్పుడు మ్యారేజ్ మీరు అరేంజ్ మ్యారేజ్ లెక్క చేస్తే రేపు నిలదీయడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. మీరు ప్రేమించారు కాబట్టి మీకు పెళ్లి చేస్తాను, ఈరోజు మా అమ్మాయిని ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు, ఎందుకు ఇలా చిత్రహింసలు పెడుతున్నావా అని చెప్పేసి వాడిని గల్ల పట్టుకొని అడగడానికి ఛాన్స్ దొరుకుతుంది. అందరికీ నేను చెప్తున్నానండి, నేను మీ మౌనికని. ఎందుకంటే ప్రేమించిన వాళ్ళని దూరం చేయకుండ్రి, మీరు కష్టాలు పడకుండ్రి. అదే ఛాన్స్ మన చేతిలో గ్రిప్లో పట్టుకోవాలి. అర్థమవుతుందండి? ఇది నేను చెప్పింది. ఏదన్నా నచ్చితే మీరు కామెంట్ చేయండి, లేకపోతే లైక్ చేయండి. ఇదేనండి నేను చెప్పేది ఈరోజు. ఉంటానండి, నేను మీ మౌనికని. ప్రేమించిన వాళ్ళని దూరం చేయకండి. అందరికీ నమస్కారం.